అండ్ వెల్కమ్ టు పూజిత హ్యాండ్లూమ్ చీరాల ప్యూర్ సెమీ ఉప్పాడ సారీస్ కలెక్షన్ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో శారీ డీటెయిల్స్ చూపించేస్తాను, ఒకసారి చూసేయచ్చు. మనకి పళ్ళు పొట్టోసరికి ఈ విధంగా గ్రాండ్ లుక్ తో రిచ్ పళ్ళు వస్తుందండి. కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. సో మనకి శారీ ఆల్ ఓవర్ వీవింగ్ చూసుకోవచ్చు అండి. ఈ విధంగా గోల్డ్ బూటీస్ తో ఆల్ ఓవర్ మొత్తం మనకి ఇదే విధంగా శారీ మొత్తం ఉంటుందండి. చూస్తున్నారు కదా. సో మనకి బార్డరు లెస్ బార్డర్ అండి, 2 కూడా ఉన్నాయి అనమాట. మీకైతే నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసుకోవచ్చు. సో శారీ మొత్తం ఈ విధంగానే వస్తుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అనమాట. మనకి పళ్ళు అయితే ఏ కలర్ వచ్చిందో అదే విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో ఈ మోడల్లో అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్ని కూడా 1 by 1 చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మన కలెక్షన్ మొత్తం కూడా అర్థమైపోతుంది. సో అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో 1 by 1 చూపిస్తానండి. మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే కనుక మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్లో సెండ్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాం. సో 1 by 1 కలర్ చూపిస్తేస్తున్నానండి. మంచి డార్క్ పర్పుల్ అండ్ మనకి అంటే రెడ్ అండ్ పింక్ షేడ్ లో ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అన్ని కూడా మీకు ప్రతిదీ కూడా పళ్ళు అండ్ సారీ అయితే మీకు క్లారిటీగా చూపించేస్తాము. సో పళ్ళు సారీ ఇది డార్క్ కనకాంబరం అండి. ఆరెంజ్ కలర్ అయితే కాదు, మంచి కనకాంబరం కలర్ డార్క్ అనమాట. కనకాంబరం కలర్ డార్క్ అండ్ డార్క్ లైట్ పింక్ షేడ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మంచి బిస్కెట్ కలర్ అండి. వైట్ కాదు, క్రీమ్ కాదు, బిస్కెట్ కలర్ లో చాలా డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట. మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనకి రన్నింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది, కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ కి డార్క్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదా. ఆనియన్ పింక్ వచ్చేసరికి శారీ వస్తుంది. డార్క్ పింక్ వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గోల్డ్ కలర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి డార్క్ గోల్డ్ కలర్. దీనికి వచ్చేసరికి ఆనియన్ కలర్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, చాలా అయితే చాలా బాగున్నాయి. అలానే మనం శారీ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. జస్ట్ ఓన్లీ 950 రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్. నేనైతే ప్రైస్ డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మంచి బేబీ పింక్ అండి, పేస్టల్ షేడ్ అనమాట. మంచి బేబీ పింక్. పళ్ళు పొట్టు వచ్చేసరికి గోల్డ్ వీవింగ్ తో రన్నింగ్ కాన్సెప్ట్ అనమాట. కానీ చాలా డిఫరెంట్ ఉంటదండి ఇది. అంటే మనకి పేస్టల్ షేడ్స్ కాబట్టి ఎక్కువ కొంచెం రన్నింగ్ ఇస్తాము. రన్నింగ్ అనేది మీకు రన్నింగ్ అనే చూపిస్తున్నాము, కాంట్రాస్ట్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి మంచి పింక్ అనమాట. మనకి డార్క్ పింక్ వచ్చేసరికి పళ్ళు వస్తుంది. లక్స్ గ్రీన్ అండి, మంచి లక్స్ గ్రీన్ లో డార్క్ అనమాట. మనకి శారీ కలర్ అనమాట. పళ్ళు అంటూ బ్లౌజ్ ఈ కలర్ అయితే వస్తుంది, శారీ ఈ కలర్ వస్తుంది. మనకి మొత్తం కూడా మంచిగా గోల్డ్ వీవింగ్ తోనే ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయండి. శారీ అయితే జస్ట్ ఒక 300 గ్రామ్స్ ఉంటుందండి. జస్ట్ అంతే, ఒక 300 గ్రామ్సే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్, బ్యూటిఫుల్ కలర్ అండి. మంచి మెహందీ గ్రీన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. శారీ మొత్తం ఈ విధంగా అయితే మనకి వస్తుంది అనమాట. పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళు పోటు అయితే ఈ విధంగా వస్తుంది. రన్నింగ్ కాన్సెప్ట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మంచి నిండు గాజు బ్లూ అండి. నిండు గాజు బ్లూ వచ్చేసరికి మనకి శారీ అనమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు అండి, మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నా. బూటీస్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తాయి అనమాట. మొత్తం గోల్డ్ వివింగే వస్తుంది. బూటీస్ కూడా డిఫరెంట్ బూటీస్ అయితే వస్తాయి అనమాట. ప్రతి శారీకి ఒక్కటే కలర్ బూటీస్ అయితే రావండి. డిఫరెంట్ గా చాలా కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్ని కూడా కాంట్రాస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. చూస్తున్నారు కదా, పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట అండ్ శారీ చాలా అంటే చాలా బాగుంది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఎవరికైనా కావాలి అంటే కనుక ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది వచ్చరికి నెక్స్ట్ బచ్చల పొంట కలర్ అండి. అంటే డార్క్ గ్రీన్ అంటే నల్ల పచ్చ అంటాం కదా, సో అది అనమాట. ఎగ్జాక్ట్ గా చాలా బాగుంది. ఇది కూడా మనకి శారీ కలరు. పళ్ళు అంటే బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ కలర్ కూడా. కలర్స్ అయితే ఒక 20 కలర్స్ దాకా ఉన్నాయండి. ఇది అయితే చాలా బాగుంది. మంచిగా డార్క్ మెరూన్ అండి. మంచి డార్క్ మెరూన్ కి యాష్ కలర్ అండి. చాలా డిఫరెంట్ గా ఉంటది. మనకి యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే మనకి ఆల్మోస్ట్ బ్లూ, రెడ్, పింక్, గ్రీన్ అలా రెగ్యులర్ గా వచ్చాయి కాబట్టి యాష్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి.
చాలా అంటే చాలా బాగుంది. కలర్ అయితే మాత్రము చాలా స్మూత్ గా కూడా ఉందండి. క్లాత్ అయితే శారీ మొత్తం మనకి ఈ విధంగా అయితే వస్తుంది. పళ్ళు రన్నింగ్ కాన్సెప్ట్ అండి. ఇది వచ్చేసరికి రన్నింగ్ అయినా కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్, డార్క్ యాష్ కలర్ అండి. చాలా బాగుంది మనకి ఈ శారీ అన్నమాట. మంచి డార్క్ యాష్ కలర్ వచ్చేసరికి శారీ అయితే వస్తుంది. మెరూన్ కలర్, డార్క్ మెరూన్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. క్లాత్ అయితే మీరు చూడొచ్చు వీడియోలో ఎంత స్మూత్ గా ఉందంటే. మనం ఇప్పుడు అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ అండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది. చాలా మంది ఏంటంటే హెవీగా అంటే ఇష్టపడట్లేదు. చాలా లైట్ వెయిట్ గా, చాలా డీసెంట్ గా, చాలా స్మూత్ కంఫర్టబుల్ గాని చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనకి సెమీ ఉప్పాడ పట్టు సారీస్ కలెక్షన్ చాలా బాగుంటది. చాలా స్మూత్ ఉంటది, చాలా లైట్ వెయిట్ ఉంటది. బడ్జెట్ లో మనకి ప్రైస్ కి వచ్చేస్తుంది. మనకి పట్టు సారీస్ డిజైన్ లాగా ఉంటది అనమాట. మనకి పట్టు సారీ ఎలా ఉంటుందో మనం కట్టుకుంటే అదే విధంగా ఉంటదండి. మంచి యాష్ అండ్ డార్క్ మెరూన్. నెక్స్ట్ యాష్ కలర్ లోని ఇది ఒక డిఫరెంట్ అండి. ఒకసారి మీకు రెండు చూపిస్తున్నాను. ఇది డార్క్ యాష్, ఇది లైట్ యాష్ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. చూస్తున్నారు కదా మనకి శారీ కలర్ అనమాట. ఇది పళ్ళు లక్స్ గ్రీన్ అండి. చాలా బాగుంది. ఇది కూడా మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి. ఎల్లో కూడా ఇది చాలా డీసెంట్ గా ఉందండి. మరీ మనకి ఎబ్బెట్టుగా లేదు. మనకి బ్లూ అండి, డార్క్ బ్లూ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ. చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా. నెక్స్ట్ పేస్టల్ షేడ్ లో గ్రీన్, మనకి లక్స్ గ్రీన్ లోనే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదైతే కనుక మనకి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ అండి. డీసెంట్ గా ఉండే కలర్స్ అనమాట. శారీ కలర్ ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ అయితే వస్తుంది. మీకు అన్ని చూపించిన తర్వాత వన్స్ మోర్ అగైన్ కలర్స్ అన్ని కూడా మీకు నేను క్లారిటీగా అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసరికి గాజు బ్లూ అంటాం కదండి మనము. ఆ గాజు బ్లూ లో మంచి డార్క్ గాజు బ్లూ అనమాట. ఇందాకైతే నేను మీకు లైట్ షేడ్ లో చూపించానండి. ఇది వచ్చేసరికి బాగా డార్క్ అనమాట. అండ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ కలర్ వచ్చిందండి. ఇది కూడా మనకి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లోలోనే కొంచెం లైట్ అండి. దీనికి కాకపోతే వీడియోలో మాత్రం రెండు ఒకేలా కనిపిస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసరికి కొంచెం డార్క్ ఉంది, ఇది వచ్చేసరికి లైట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇందాక బ్లూ కొంచెం డార్క్ ఉంది, స్కై బ్లూ షేడ్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ శారీ మనకి శనగపిండి కలర్ ఉంటుంది కదండి. శనగపిండి అనమాట. సేమ్ యాస్ట్రీజ్ శనగపిండి కలర్. సో వన్స్ మోర్ అగైన్ ఒకసారి మీరు కలర్స్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా క్లారిటీగా చూసుకోండి. ఒకసారి అన్ని కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను. కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ అయితే కాంట్రాస్ట్ అని చెప్పాము. రన్నింగ్ అయితే రన్నింగ్ అని ప్రతిదీ కూడా మెన్షన్ చేశానండి. ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ అయితే అన్ని కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది. మనకి శారీ మొత్తం కూడా 6 మీటర్ 30 పాయింట్స్ అయితే ఉంటుందండి. శారీ ప్లస్ బ్లౌజ్ కలిపి 6.30 మీటర్స్ అయితే వస్తుంది అనమాట. క్లాత్ అయితే చాలా వెయిట్ లెస్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుందండి. జస్ట్ ఓన్లీ 950 రూపీస్ మాత్రమే, ఫ్రీ షిప్పింగ్. ప్యూర్ సెమీ ఉప్పాడ పట్టు సారీస్ కలెక్షన్ అండి. రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పార్ట్. నేను ప్రైస్ మెన్షన్ చేశాను, అలానే కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.